నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్. ఇంకా ఈరోజు వీడియోలో అండి, ఎవరైతే కనుక డబ్బు సమస్యతో ఇబ్బంది పడుతూ ఉన్నారో, ఎవరికైతే కనుక రావాల్సిన డబ్బులు రావటం లేదో వాళ్ళందరూ కూడా అండి ఈరోజు అమ్మవారికి చాలా శక్తివంతమైన రోజు. అంటే మంగళవారం, శుక్రవారాల్లో అమ్మవారిని చాలా విశేషంగా పూజిస్తూ ఉంటాం. అంతేకాకుండా మనకి లక్ష్మీ కటాక్షం పెంపొందాలి అని అంటే కనుక చేసే పరిహారాలు అనేది మన శుక్రవారం నాడు చేస్తే కనుక మనకి మంచి రిజల్ట్ అనేది దొరుకుతుందండి. అంతేకాకుండా మనకి ఒక గురుబలం అనేది పెరిగి అదృష్టం అనేది కలిసి రావాలి అని అంటే కనుక మనం చేయవలసిన ఒకే ఒక పరిహారం ఉందండి. అది కూడా ఈరోజు శుక్రవారం నాడు రాత్రిలోపు, అంటే మీకు శుక్రహోరా సమయం అనేది ఉంటుంది. ఆ సమయం కూడా చెబుతాను నేను, వీడియోని పూర్తిగా చూడండి. ఇలా చేయటం వల్ల ఏమవుతుంది అని అంటే డబ్బు అనేది మనం తీసే కొద్దీ, అంటే మనకి ఎంత ఖర్చు అయినా కూడా డబ్బు అనేది మనకి లోటు లేకుండా వస్తూనే ఉంటుంది. ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు ఇంతవరకు కూడా ఎంతోమంది దగ్గర జ్యోతిష్యం చెప్పించుకొని అలసిపోయి ఉంటారు. కానీ నేను ఒక గురువు గారి గురించి తెలియజేస్తానండి. ఈ గురువు గారండి ఆదికొండ దేవత పూజారి సుబ్రహ్మణ్యరాజు గారు. ఈయన ఫోన్ నెంబర్ 9347293375. మాకు జీవితంలో ఎన్నో మార్పులను తీసుకొచ్చారండి ఈయన. అందువల్లే మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఈ గురువు గారు చెప్పింది చెప్పినట్టుగా జరుగుతుందండి. అది కూడా కొన్ని రోజులలోనే. అంటే భార్యాభర్తల మధ్య గొడవలు, విదేశీ ప్రయాణం ఆలస్యం అవడం, ప్రేమ, పెళ్లి, సంతానం లేకపోవడం, కోర్టు సమస్యలు, గృహము మరియు కుటుంబ సమస్యలు, ధనం అనేది చేతిలో నిలబడకపోవడం, నమ్మిన వ్యక్తి మోసం చేయటం, స్త్రీలకు పురుషులకు సంబంధించిన గుప్త సమస్యలు ఎటువంటివైనా సరే కొద్ది రోజులలోనే పరిష్కరిస్తున్నారండి. అది కూడా ఒక ఫోన్ కాల్ ద్వారా. మీరు ఒకసారి ఆయనకి కాల్ చేసి చూడండి. ఇంకా వీడియోలోకి వెళ్దామండి. ఈరోజు శుక్రవారం అండి. శుక్రవారం అంటేనే మనం ఇంట్లో అందరము కూడా దీపారాధన చేసుకుంటూ ఉంటాం. ఎందువల్లనంటే అండి, శుక్రవారం అంటేనే విశేషంగా ఉంటుంది మనందరికీ కూడా. అంటే లక్ష్మీ సౌభాగ్యం పెరగడం కోసం, ధనాన్ని మనం ఆకర్షించుకోవాలి అని అంటే కనుక శుక్రవారం నాడు మనం 2 పూట్ల కూడా దీపారాధన చేయడం అనేది చాలా మంచిది. అంతేకాకుండా ఇంకా మనం వారాహి అమ్మవారిని నమ్ముకొని పూజలు చేసే వాళ్ళైతే కనుక ఖచ్చితంగా మీరు అమ్మవారి ముందు మంగళవారం నాడు, శుక్రవారం నాడు హోరా సమయంలో దీపారాధన చేసుకోవడం అనేది చాలా మంచిదండి. మన రోజు కూడా దీపారాధన చేయడానికి కుదరలేదని అనుకున్న వాళ్ళు కనీసం మంగళవారం, శుక్రవారం సమయాలలో మీరు హోరా సమయంలో సాయంత్రం పూట కానీ మీరు ఉదయం కానీ చేసుకోవచ్చు. చాలామంది అండి, మొన్న ఒక వీడియో పెట్టానండి, కుజ హోరా సమయం అంటే సమయం ఎప్పుడక్క అని. మనకి హోరా సమయం అనేది 3 సమయాలలో రోజు అదే సమయం ఉంటుందండి. అంటే ఉదయం 6 గంటల నుంచి 7 గంటల వరకు, మధ్యాహ్నం 1 గంట నుంచి 2 గంటల వరకు, రాత్రి 8 గంటల నుంచి 9 గంటల వరకు. ఇది హోరా సమయం అన్నమాట. ఈ సమయం అనేది ఆ రోజులను బట్టి మనకి హోరా అనేది మారుతూ ఉంటుంది. ఇప్పుడు మంగళవారం అయితే కుజహోరా సమయం అని, బుధవారం అయితే బుధ హోరా సమయం అని మనం అలా అంటూ ఉంటాం. గురువారం అయితే గురు హోరా సమయం అని. కానీ సమయం టైం అనేది ఇదే, ఈ టైంలోనే వస్తుంది హోరా సమయం అనేది. అందువల్ల ఈరోజు శుక్రవారం కాబట్టి శుక్ర హోరా సమయం అనేది రాత్రి 8 గంటల నుంచి 9 గంటల సమయంలో చేసుకుంటే మంచిదండి. ఎందువల్లనంటే వరాహి అమ్మవారికి పూజించే వాళ్ళు కానీ, మనం రాత్రిపూట చేసేవాళ్ళు అయితే చాలా మంచిది. అంటే అమ్మవారు రాత్రి దేవతగా మనం భావిస్తూ చేస్తున్నాం కాబట్టి మీరు ఇలా అయినా సరే చేయొచ్చు. లేదు అనుకున్న వాళ్ళు మీరు రాత్రిలోపు, మీరు ఈ వీడియో చూసిన తర్వాత అయినా సరే మీరు చేసుకోవచ్చు. ఇంకా పరిహారం ఏంటి అని అంటే, మన అందరి ఇళ్లల్లో కూడా బియ్యం డ్రమ్ అనేది కానీ, బియ్యం బస్తా కానీ, మనం బియ్యం ఎలా అయితే కనుక కొనుగోలు చేస్తామో ఆ విధంగా మనం స్టోర్ చేసి పెట్టుకుంటూ ఉంటాం. నిజంగా అలా చేయటం వల్ల ఏంటి అని అంటే అండి, మనకి ఒక మంచి ఇదివరకటి రోజుల్లో అండి ఒక మంచి శకునంగా భావిస్తూ ఉండేవాళ్ళు. ప్రతి సంవత్సరం కూడా మనకి సంక్రాంతి పండుగ రోజుల్లో బియ్యం ధాన్యాలు అనేవి మూటలు మూటలుగా ఇంట్లో వస్తూ ఉంటాయండి. పల్లెటూర్లలో ధాన్యం బస్తాలు చూశారు అని అంటే కొన్ని వందల బస్తాలు ఉంటాయి. అందరిళ్లలో కూడా బియ్యం మూటలు లేని వాళ్ళు ఎవ్వరూ ఉండరండి. అందువల్ల అలాంటి మంచి శకునం అనేది బియ్యం డ్రమ్ములో పోసే బియ్యాన్ని బట్టి కానీ, మనం మూటలో పోసిన బియ్యాన్ని బట్టి కానీ ఉంటుంది. అందువల్ల చాలా వరకు కూడా మనం కొన్ని కిలోల లెక్కలో మనం బియ్యాన్ని మాత్రమే కొనుగోలు చేస్తాం. మిగతా వస్తువులన్నీ కూడా ఎలాంటి ధాన్యమైనా సరే మనం 1/2 కిలోనో 1 కిలోనో కందిపప్పు కానీ అలాంటివి ఒక 2-3 కిలోలు అలా కొంటూ ఉంటాం. కానీ బియ్యాన్ని మాత్రం మనం ఎక్కువగా కొనుగోలు చేస్తాం. అంటే ఒక 25 కిలోలు 50 కిలోలు అలా
కొనుగోలు చేసేవాళ్ళు కూడా ఉంటారు. అలా ఎందుకని అనంటే నిజంగా అండి బియ్యం అనేది ఎవరింట్లో అయితే ఎక్కువగా ఉంటుందో వాళ్ళ ఇంట్లో నిజంగా బియ్యం అన్నదాత స్వరూపం కాబట్టి, అన్నపూర్ణమ్మ స్వరూపం కాబట్టి అలాంటి బియ్యాన్ని ఎక్కువగా స్టోర్ చేసుకోవడం అనేది మంచిది. అంటే వాళ్ళ అవసరాలను బట్టి. అలాంటి బియ్యంలో అండి మనం ఈ రోజున శుక్రవారం నాడు అమ్మవారిని తలుచుకొని ఎవరికైతే కనుక డబ్బులతో ఇబ్బంది పడుతూ ఉన్నారో, ఎవరైతే డబ్బులు రాక అంటే రావాల్సిన డబ్బులు రావటం లేదక్క, మేము ఇచ్చి ఒకళ్ళ దగ్గర మోసపోయాము, మమ్మల్ని మోసం చేశారు, చీటీ వేశాము, అలాగా అనేక రకాలుగా డబ్బులకు సంబంధించిన సమస్యలు అనేవి ఉంటాయండి. అవన్నీ కూడా తీరాలి అని అంటే కనుక ఈరోజు మీరు మీ ఇంట్లో పసుపు కొమ్ములు ఉన్నా సరే అండి, పసుపు కొమ్ము ఉంటే కనుక ఒకే ఒక పసుపు కొమ్ము తీసుకోండి. అలా పసుపు కొమ్ములు లేవు అని అనుకున్న వాళ్ళు మీరు పసుపు ఉంటుంది కదా మీ ఇంట్లో మామూలుగా వంటగదిలో వాడే పసుపు లేదంటే పూజ గదిలో వాడే పసుపు అయినా సరే, మీరు ఇంట్లో టిష్యూ పేపర్ ఉంటే కనుక అలాంటి పేపర్లో కొంచెం పసుపుని వేసి ఆ పసుపుతో పాటు ఒక రూ. 5 కాయిన్ని, రూ. 5 కాయిన్కి చాలా శక్తి ఎక్కువ ఉంటుందండి. లక్ష్మీ కుబేరుడికి కూడా రూ. 5 కాయిన్తో పూజలు చేస్తూ ఉంటారు. అందువల్ల లక్ష్మీ అమ్మవారికి కూడా కాయిన్స్ని ఎంత ఎక్కువగా ఉపయోగిస్తే అంత మంచిది, మనందరికీ తెలిసిన విషయం. అందువల్ల అలా టిష్యూ పేపర్లో కొంచెం పసుపుని వేసి లేదంటే ఒక పసుపు కొమ్మును కానీ పెట్టి వాటితో పాటు మీరు ఒక రూ. 5 కాయిన్ని పెట్టి పొట్లంలాగా కట్టేసేసి ఆ బియ్యం డ్రమ్ములో మీ ఇంట్లో ఏదైతే కనుక బియ్యం డ్రమ్ ఉందో ఆ బియ్యపు డ్రమ్ములో మీరు ఆ లోపలికి అంటే పైన మామూలుగా బియ్యం తీసి మనం వాడుకోవచ్చు, ఆ మూటని మాత్రం ఆ బియ్యపు డ్రమ్ములో లోపలికి వేసి పెట్టేసేయండి ఫ్రెండ్స్. ఇలా పెట్టడం వల్ల ఏమవుతుంది అని అంటే బియ్యానికి చాలా వరకు కూడా ఎంతైతే ఎక్కువగా మనం స్టోర్ చేస్తూ ఉంటామో ఇలాంటి బియ్యాన్ని, అలాగే ధనం కూడా మనకి ఎక్కువగా రావాలి అని అంటే కనుక ఈ పరిహారం చాలా బాగా ఉపయోగపడుతుందండి. మీరు ఒకసారి ఉపయోగించి చూడండి, మీకే తెలుస్తుంది. మనం తీసే కొద్దీ వాడే కొద్దీ అక్క మాకు సేవింగ్స్లో ఉండట్లేదు, చేతిలో ₹1 మిగలట్లేదు అని అనుకున్న వాళ్ళు నిజంగా బియ్యం మనం వాడుకునే కొద్దీ మనం బియ్యం డ్రమ్లో బియ్యం ఎప్పుడు ఉంటూనే ఉంటాయండి, ఎక్కువగా ఉంటూనే ఉంటాయి. అలా డబ్బు కూడా మన ఇంట్లో లోటు లేకుండా ఉంటుందన్నమాట మీరు ఈ పరిహారం చేయటం వల్ల. ఇంకా ఈ పరిహారం మీరు చేసిన తర్వాత ఆ పసుపు కొమ్ముని నెలకు ఒక్కసారి మార్చుకుంటే సరిపోతుందనమాట. ఆ తర్వాత ఆ పసుపు కొమ్ముని మీరు ఎక్కడైనా సరే ఏదైనా సరే చెట్లలో అయినా సరే వేసేయచ్చు. అదే రూ. 5 కాయిన్ని మీరు మళ్ళీ కూడా చేసినప్పుడు చక్కగా వాష్ చేసి మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు. ఈరోజు మర్చిపోకుండా ఒకసారి చేసి చూడండి, మీకు మంచి రిజల్ట్ అనేది కనిపిస్తుంది. ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో. ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి.